విద్యుత్ ఛార్జీల బాదుడుపై వైఎస్ఆర్సీపీ అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక రింగ్ రోడ్లో గల వైసీపీ పార్టీ కార్యాలయం నుండి వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించి పార్టీ కార్యాలయం నుండి ఈ బైక్ ర్యాలీని మలసాల భరత్ కుమార్ ప్రారంభించారు. ఈ ర్యాలీలో వైసీపీ అనకాపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు దంతులూరి దిలీప్ కుమార్, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మల్లా బుల్లిబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు దంతులూరి దిలీప్ కుమార్, యువజన విభాగ అధ్యక్షులు జాజుల రమేష్, ఎంపీపీలు గొర్లి సూరిబాబు, కలగా గున్నయ్య నాయుడు తదితరులు ముఖ్య నాయకులు పాల్గొని ఈ బైక్ ర్యాలీని స్థానిక పార్టీ కార్యాలయం నుండి అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్, పెరుగు బజార్, రింగ్ రోడ్ జంక్షన్ మీదుగా అనకాపల్లి గవరపాలెంలో విద్యుత్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం విద్యుత్ ఛార్జీలు బాదుడుపై విద్యుత్ శాఖ సీనియర్ అకౌంటెంట్ పద్మావతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపుతున్నారని, మేము అధికారంలోకి వస్తే వినియోగదారులతోనే విద్యుత్ అమ్మేలా చేస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6 నెలలు గడిచినా ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఏ ఒక్క పథకం కూడా అమలు చేయని విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని హేళన చేశారు. మీరు ముందు ఇలానే చేస్తే ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని క్షమించరని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జరిగిన ప్రతి సమావేశంలోనూ, ఎన్నికల ముందు జరిగిన ప్రతి సమావేశంలోనూ, మహానాడులో కానీ, పులివెందులో జరిగిన సభలో కానీ, రాజమండ్రిలో కానీ చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయినింగ్ చేసిన ప్రతి సభలో ఆయన ఇచ్చిన మొదటి హామీ విద్యుత్ ఛార్జీలు పెంచబోము, అవసరమైతే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా వినియోగదారులతోనే విద్యుత్ అమ్మేటట్టు చేస్తానన్నారు, సంపద సృష్టిస్తానన్నారు, సూపర్ 6 హామీలు అన్నారు. ఇవేమీ నెరవేర్చకుండా అబద్ధపు హామీలతో చంద్రబాబు నాయుడు మార్కు రాజకీయం ఎలా ఉంటుందో, చంద్రబాబు నాయుడు మార్కు మోసం చేస్తే ఎలా ఉంటుందో మళ్ళీ ప్రజలు జీవితాంతం గుర్తుంచుకునేలాగా ఈ 2 నెలల్లో 15,480 దాదాపు 480 కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని మోపి ప్రజల్ని కష్టపెడుతూ, అదేవిధంగా వ్యాపారస్తులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పాలనలో లేదు ఎటువంటి స్మార్ట్ మీటర్లు కానీ ఇలాంటి కాన్సెప్ట్. వ్యాపారస్తులకు కూడా ఆయన హామీ ఇచ్చారు, విద్యుత్ ఛార్జీలు పెంచబోము, మీకు వెసులుబాటు కూడా ఇస్తామన్నారు. కాబట్టి వ్యాపారస్తులకి స్మార్ట్ మీటర్లు అరేంజ్ చేసి వాళ్ళకు కూడా డబుల్ ఛార్జెస్ ఇప్పుడు వేసి వాళ్ళందరినీ మోసగించి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలు నడ్డి విరిచే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. దీనికి నిరసనగా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పేద ప్రజలకు అండగా ఉండాలని, పేద ప్రజల పక్షాన పోరాటం చేయాలని అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు అందరూ కూడా ఈరోజు పేదల పక్షాన పోరాడడానికి ఇక్కడికి తోడుగా వచ్చి నిరసన ప్రదర్శన చేశారు. తప్పకుండా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఈ విధమైనటువంటి పరిపాలన కొనసాగిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్పడం గ్యారంటీ. మేమైతే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇచ్చిన ప్రతి హామీ మీరు నెరవేర్చే విధంగా ముందుకెళ్తే బాగుంటుంది. కానీ నెరవేర్చకుండా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పేద ప్రజలకు ఇంకా భారం మోపితే మాత్రం ఈ విధమైనటువంటి నిరసనలు పేదల పక్షాన మేమందరమీ జరిపించి పేదలకు అండగా మేము ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ ఈ స్థానిక అనకాపల్లిలో ఉన్నటువంటి డిఈ ఆఫీస్లో డిఈ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఇదే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా జరగలేనటువంటి విధంగా ఈరోజు అనకాపల్లిలో మా నాయకులు, కార్యకర్తలందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళంతా మేము పేదల పక్షాన ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని ఇక్కడికి ఇచ్చేసి ఈ నిరసన ప్రదర్శన తెలియజేయడం జరిగింది. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జగన్.